కాళేశ్వరం నుంచి మిడ్మాన్ డ్యామ్కు నీరు ఎప్పుడు నింపుతారని చెప్పినటువంటి మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పని, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయడానికి ముందుగా తప్పడుతూ ఉన్నాం. అసలు సోయి లేనిది మీకు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మీ మామ కేసీఆర్ గారు నేను అంటున్నా, ఆనాడు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేసి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారానే కరెంటు బిల్లు కూడా ఆదాయి రైతాంగానికి నీరు ఇచ్చేటువంటి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును పక్కన పెట్టి మీ మెదడంతా రంగరించి కట్టినటువంటి కాళేశ్వరం మీ హయాంలోని కోలేశ్వరంగా మారుతాయి. ఈరోజు ఇప్పుడు మిడ్మాన్ డ్యామ్కు నీళ్ళు ఎందుకు నింపుతలేమంటుండ్రు అంటే మీ హయాంలో కాళేశ్వరం ఆ 3 బ్యారేజులు నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టు కదా అంటున్నా. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, సుందిల్ల, అన్నార 3 ప్రాజెక్టులకు అవినీతి అక్రమాల ద్వారా మీరు నిర్మాణం చేసిందని మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. గేట్లు బార్లాగా తెరిచి నీళ్ళని వదిలిపెడుతుర్రు సముద్రంలోకైనా మాట మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడనే అడుగుతున్నారు, మీకు సోయి ఉందా అని, సోయిండి మాట్లాడుతున్నారు అడుగుతున్నా. మీ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది, మీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదిలిపెట్టండి కిందికి, లేదా ఉన్నటువంటి బ్యారేజీలన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కింద 40 గ్రామాలకు సమ్మక్క సారక ప్రాజెక్టు కానీ అక్కడ భద్రాచలం కూడా 40 గ్రామాలతో పాటు ముంపుడుకు గురే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్తే నీటిని వదిలిపెట్టింది అన్నాడు. మీరు కాదా, మీ సర్కార్ కాదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మార్చులుగా మీరు 5 ఏళ్ళు, మీ మామ 5 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్వాహకం కాదా అని అంటున్నా.